వెంకటేశుడనే వాడే వీడు, వాడే వెంకటేశుడనే వాడే వీడు, వాడి చుట్టూ కైదువ వలచేటివాడు, వాడి వెంకటేశుడనే వాడి వీడు, వాడి చుట్టూ కైదువ వలచేటివాడు, వాడి వెంకటేశుడనే వాడి వీడు, వాడే వీడు. பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல்கோடி நூறாயிரம், 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 பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல்கோடி நூறாயிரம். నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. అన్నమయ్య కీర్తనలని నేటి తరానికి అందించిన మహోన్నత వ్యక్తి ఆమె. సంగీత దర్శకురాలిగా, గాయనిగా, రచయితగా విశేష సేవలు అందించి 6,000కు పైగా కచేరీలు చేసి అలు పెరగకుండా అన్నమయ్య కీర్తనలనే తన శ్వాసగా మార్చుకున్నటువంటి పద్మశ్రీ శోభారాజు గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్కారం. సుమారు మీరు 50 ఏళ్లకు పైగా అన్నమయ్య కీర్తనలని ఆలపిస్తూనే ఉన్నారు. ఎలా ఉంది మీ జర్నీ? నిన్ననే ప్రారంభించాను అన్న ఆలోచన వస్తుందమ్మా. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు కొత్త విద్యార్థిలాగా పాడుతున్నారు ఎట్లా అది అని. ఏమిటంటే నన్ను తిరుమల తిరుపతి దేవస్థానం వారు 78లో నియమించారు తొలి కళాకారిణిగా. అది నిన్ననే జరిగింది అన్న భావన మనసులో ఉంది. ఎప్పటికప్పుడు వెంకటేశ్వర స్వామి నిత్య నూతనంగా అనిపిస్తాడు కదా, ఆయనను చూసి ఆయనను తలపోసి అన్నమయ్య పాటలు స్మరించుకుని అలా అనిపిస్తుందేమో అని అనిపిస్తుంది తల్లి. కానీ ఇది సుదీర్ఘ ప్రయాణం, నాకు తెలుసు. సులభమైన ప్రయాణం కాదు. చాలా కష్టాలు, చాలా కడగండ్లు ఎదుర్కొని వచ్చిన ప్రయాణం. కానీ ఎప్పుడూ నేను కష్టంగా భావించలేదు. కారణం ఏంటంటే స్వామి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు అనే ఒక భావన నాలో చాలా ప్రస్ఫుటంగా ఉంది. దాంతో నాకు నిత్య నూతనంగానే అనిపిస్తుంది తల్లి. అయితే ఈ సినిమా సంగీతానికి ప్రాధాన్యాన్ని ఇస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు మాత్రం ఎందుకు అన్నమయ్య కీర్తనలని ఆలపించాలి అనేటువంటి ఆ ఇష్టాన్ని పెంచుకున్నారు? నేను కూడా సినిమా పాటలు అంటే చాలా ఇష్టంగా పాడిన రోజులు ఉన్నాయి. నువ్వు సినిమా పాటలు పాడితే చాలా పేరు వస్తుంది, అందరికన్నా మించిపోతావు నువ్వు అని నన్ను ఉబ్బడం. రెండోది, మా లెక్చరర్స్ చాలామంది నన్ను ప్రోత్సహించారు. దాంతో లోపల నాకు చిన్నతనం నుండి దైవిక భావనలు ఉన్న మధ్యలో ఈ సినిమా అంటే సినిమా పాటలు పాడాలి అని ఒక ఆసక్తి కలిగింది. పాడాను, అన్ని రకాల పాటలు పాడాను స్టేజ్ మీద. చాలా కాంపిటీషన్స్కి వెళ్ళాను. ఆ కాంపిటీషన్స్లో బాలసుబ్రహ్మణ్యం గారు, రాజేశ్వరరావు గారి సోదరులు హనుమంతరావు గారు, పెంద్యాల గారు, రమేష్ నాయుడు గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు న్యాయ నిర్ణేతలుగా వచ్చి ప్రశంసించడం కూడా జరిగింది. రమేష్ నాయుడు గారు, నేను నా ఫోర్త్ కమింగ్ ఫిలిమ్స్లో ఈ అమ్మాయిని పాడిస్తాను అని స్టేజ్ మీదే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఒక దైవికం అనుభూతి నాకు కలిగింది. దాంతో ఇట్లా మారాను. అప్పుడు పాడిన పాటలు వాళ్ళ ప్రోత్సాహం మూలన మధ్యలో నాకు సినిమా పాటలు అంటే చాలా ఇష్టం వచ్చింది. అప్పుడు కూడా నేను తొలిసారిగా అన్నమాచార్య కీర్తనల ప్రచారం బాధ్యత తీసుకున్నప్పుడు కూడా
భలే భలే మగాడివోయ్ బంగారు నా స్వామివోయ్ ఇలాంటి పాటలు, తర్వాత చాలా ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి, ఇలాంటి పాటలు చాలా ప్రచారంలో ఉన్నాయి. అవి వాటిని అధిగమించి ఈ పాటలు ప్రచారంలోకి రావడం అనేది అప్పట్లో నాకు ఒక పేరు రావడం అనేది, ఈ ఆ పాటలు వినాలి అని శ్రోతలందరూ ఇష్టపడడం అనేది అది కేవలం భగవద్ ఆశీస్సుగా నేను భావిస్తానమ్మా. పాడింది కూడా నేనే నాకు అనుమానం. సంగీతం అంటేనే మీకు అసలు ఇష్టం ఎప్పటి నుంచి కలిగింది? మీరు పక్షిని అడుగుతారా నీకు ఎప్పుడు సంగీతం అంటే ఇష్టం వచ్చింది అని? అలాగే నాకు చాలా సహజంగా సంగీతం అంటే ఇష్టం ఏర్పడింది, సంగీతం వచ్చింది కూడా. అలా చాలా చిన్నతనం నుండి పాడుతున్నాను. తిరుపతిలో పుట్టడం కూడా అన్నమయ్య కీర్తనల పైన ఆ ప్రభావం పడింది అనుకోవచ్చా? తిరుపతి పరిసరాలు స్వామి నన్ను అక్కడికి లాక్కెళ్ళాడేమో అని ఒక భావన కూడా నాకుంది. పాటలు పాడుతున్న పెద్దలు వినడం కానీ, నేను ఎటువంటి సాంప్రదాయాన్ని అలవాటు చేసుకుంటే ఈ పాటల్ని నేను జనసామాన్యం దగ్గర తీసుకెళ్ళగలను అన్న ఒక ఆలోచన కూడా నాకు కలిగింది. అన్నమాచార్య భావన వాహిని ద్వారా అన్నమయ్య కీర్తనలని అందరికి అందిస్తున్నారు. సో ఇదంతా కూడా మీకు ఎలా అనిపిస్తోంది ఇప్పుడు? నేను తిరుపతిలో ప్రారంభించాను నా ప్రస్థానం. చాలా కార్యక్రమాలు చేశాం అక్కడ. అన్నమయ్య కథ అని తొలిసారిగా అన్నమయ్య చరిత్ర, ఇప్పుడు ఒక సినిమా తీయాలన్నా నాటకం వేయాలన్నా అదే ఆధారమైంది. అది నా తొలి కానుక స్వామివారికి. అన్నమాచార్య జయంతి తొలిసారిగా చేశారు నేను ఆర్టిస్ట్గా అపాయింట్ అయిన తర్వాత. అప్పుడు అన్నమయ్య కథ మేము సమర్పించాం అన్నమాట. చాలా కార్యక్రమాలు చేశాను అన్నమయ్య గురించి తిరుపతిలో. అనుకోని కారణాల మూలాన నేను అక్కడ రాజీనామా చేశాను. మనసు కష్టం కలిగి ఇష్టం లేకున్నా కూడా వచ్చేసాను. అన్నమాచార్య భావన వాహిని ద్వారా అది స్వామి సంకల్పంగా ఇప్పుడు నేను ఖచ్చితంగా భావిస్తాను. ఎందుకంటే ఇంత నా చేత చేయించావు కదా, ఏమో అక్కడ ఉంటే నేను చేయగలిగేదాన్నో లేదో, స్వామి ఇలా తెచ్చి నా చేత చేయించాడా. ఈ అన్నమయ్యపురం వెలిసింది, అక్కడ అన్నమాచార్య సమేతంగా వెంకటేశ్వరుడు వెలిసిన గుడి ఉంది. ఇవన్నీ స్వామి సంకల్పించి నన్ను ఇలా తీసుకొచ్చాడేమో అని అనుకుంటున్నానమ్మా. చాలా విశేషమైన కార్యక్రమాలు అయితే అన్నమాచార్య భావన వాహిని తరపున జరిగాయి. అన్నమయ్యపురం ద్వారా ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అన్నమాచార్య పాటలన్నీ కూడా వేదం ఆధారంగా వచ్చిన పాటలు. ఉపనిషత్తులు వేదాల సారం కదా, బ్రహ్మం ఒక్కటే అన్న సందేశం అన్నమాచార్య భావన వాహిని ద్వారా నేను ఇవ్వాలనుకున్న సందేశం తల్లి. అందరినీ ప్రేమించాలి, అందరికీ అవకాశం రావాలి, అందరూ భోంచేయాలి అని నేను సంకల్పిస్తాను. అయితే ముఖ్యంగా సంగీతంతో మనసులోని మలినాలని తొలగించాలి అనేటువంటిది మీ యొక్క భావన. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరి మనసులు మలినాలతోనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి సంగీతంతో ఇది పారద్రోలేటువంటి ప్రయత్నం మీరు ఎంతవరకు చేశారు? నన్ను మీరంతా విశ్వసించడానికి ఒక బలమైన కారణం ఉంది. నేను అద్భుతంగా పాడుతున్నప్పుడే సినిమా అవకాశాలు వస్తే వద్దనుకొని ఈ కారణానికి నేను అంకితమయ్యాను. ఆ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. ఈ మాలిన్యం మనసులో తరలించాలి, బయటికి వెళ్ళగొట్టాలి అని అంటే ఇక్కడ ఆడియన్స్ వచ్చి వింటున్నప్పుడు, నేను పాడుతున్నప్పుడు వింటున్నంతసేపు మాకు ఇల్లు గుర్తు రాలేదు, మా బాధలు గుర్తు రాలేదు. మేము భద్రాచలం వెళ్ళిపోయినట్టుంది, మేము తిరుపతి వెళ్ళిపోయినట్టుంది అని చెప్పిన వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. అది ఆధారంగానే ఈ కీర్తనలకు బలం ఉంది. అయితే దాన్ని ప్రయోగిస్తున్న మనసు మనం క్లీన్ చేసుకుని పాడాలి. కనీసం పాడుతున్నప్పుడన్నా క్లీన్గా ఉండాలి, లేకపోతే ఆ ప్రభావం కలిగించలేకపోవచ్చు. నేను అనుకుంటున్నది అలా పాడి ఇది ఒక డిటర్జెంట్ లాగా సంకీర్తన ప్రక్షాళన చేస్తుంది మనసుని. పాడే పద్ధతిలో పాడితే మనసుని
అనుసంధానం చేసుకుని స్వామికి భక్తిపూరితంగా పాడినప్పుడు ఆ ప్రకంపనలు డిటర్జెంట్ లాగా పనిచేసి అవతల మనిషిలో తాత్కాలికమైన మార్పును కనీసం తేగలుగుతాయి. అది ఎక్కువగా మీరు ప్రయోగిస్తున్న కొద్దీ ఆ తాత్కాలికమైన మార్పు శాశ్వతం అవుతుంది అని అయితే వెస్ట్రన్ సంగీతం వైపు పిల్లలందరూ ఈ మధ్య జనరేషన్ చూస్తున్నారు, ఆ విషయం మీకు తెలిసిందే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక 15,000 మందికి పైగా విద్యార్థులకి శిక్షణ ఇవ్వడం 25,000 ఎలా సాధ్యమైంది? 25,000 మందికి పైగా విద్యార్థులు, ఇది ఎలా సాధ్యమైంది మీకు? వెస్టర్న్ మ్యూజిక్ చెడ్డది అనే భావం మనం పెట్టుకోవడం కరెక్ట్ కాదనుకుంటాను. అది వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్లో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు సినిమా సంగీతాన్ని తీసుకున్న ఏ పాట కానీ వెస్టర్న్ టింజ్ లేకుండా, అంటే ఇప్పుడు చూడండి, వాయిలను పాట ఉంటే అది ఇండియన్, కీబోర్డ్ పెడుతున్నారు, కార్డేషన్ ఇస్తారు, కార్డేషన్ ఇచ్చినప్పుడు అది వెస్టర్నే కదా. అలా ప్రతి పాట చేస్తారు. నేను కొన్ని అన్నమాచార్య కీర్తనల కొన్ని పోర్షన్స్లో అటువంటి కార్డేషన్ చేయడం, తర్వాత ఈ పాటలు ప్రచారం కావడం, అదివో అల్లదివో ఎమోషనల్గా అప్పీల్ అవ్వడం శ్రోతలకి, తందనానాహి లాంటి రిథమ్ ఓరియంటెడ్ సాంగ్. మీరంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. లాంగ్ అగో అంటే ఒక 2 దశాబ్దాల క్రితం అనుకుంటా, నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఒక ఆవిడ వాళ్ళ కొడుక్కి నన్ను పరిచయం చేసింది. షీఈ్ శోభారాజు నాన్న, ఎ మ్యూజిషియన్ ఫ్రమ్ ఇండియా అని. మామ్ మ్యూజిషియన్ అని ఇట్లాగే చూస్తున్నాడు అనమాట. చీర కట్టుకొని, షాల్ కట్టుకొని. వాళ్ళు చాలా మ్యూజిషియన్స్ అంటే ఫిగర్స్ వాళ్ళవి చాలా అందంగా ఉంటారు, పైపెచ్చు డాన్సింగ్గా ఉంటారు. అది వెస్టర్న్ కల్చర్. వాడు చిన్న పిల్లవాడు, 6 ఏళ్ల వాడు కావడంతో అర్థం ఈమె మ్యూజిషియనా అని చూస్తున్నాడు అనమాట. నాన్న, షీఈ్ మ్యూజిషియన్, షీఈ్ లైక్ మైకేల్ జాక్సన్. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఆఫ్ మ్యూజిషియన్ అనేది పిల్లలకి మైకేల్ జాక్సన్. తప్పలేదు. అక్కడ మైకేల్ జాక్సన్ ఎలాగో ఇండియాలో అలా అని చెప్పాలనే ఉద్దేశం. ఇండియాలో నేను అలా లేనమ్మా. అన్నమాచార్య కీర్తనలకు మైకేల్ జాక్సన్ అనండి, అదే నేను చెప్పబోయేది. అంత పాపులారిటీ కష్టం. ఆయన పాడుతుంటే జనాలు అలా విని చాలా ఇంప్రెస్ అవుతారు కదా ఆయనకు. ఒకళ్ళను కొండ ఎక్కించడం కష్టం, కానీ ఆ కొండ నుండి దిగదోయడం అంత కష్టం కాదు కదా, ఇలాంటి పడిపోతారు. అవును. సో నేను చేస్తున్న ప్రయత్నం కొండ ఎక్కించడం ప్రయత్నం చేస్తున్నాను. నా శిష్యులు కూడా ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా కొంతమంది కళాకారులు కూడా ఉన్నారు. కాకపోతే ఈ అన్నమయ్య పాటను ఒక మంత్రంగా భావించి పవిత్రంగా పాడాలే తప్ప, ఇది పోటీ తత్వంతో కానీ లేదా ఏ పద్మశ్రీ రావాలో అనో కానీ చేసే ప్రయత్నం ఉండకూడదు. అవి వస్తే ఏరుకుందాం, దారిలో ప్రయాణం చేస్తుంటే వచ్చాయి, తీసి బ్యాగ్లో వేసుకుంటాం, పర్వాలేదు. కాకపోతే దానికోసం ప్రయోగించకూడదు అని నేను భావిస్తాను. అయితే మీకు సంగీత దర్శకులు ఎంతోమంది, అంటే పెండ్యాల గారు కావచ్చు, సాలూరి రమేష్ నాయుడు గారు కావచ్చు, పురస్కారాలు అందించారు. అండ్ మీకు చాలా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అటువైపు అంటే ఆ సినిమాలో పాడాలనే ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? ఇలాగే ఎందుకు పాడాలని అనిపించింది? ఈ కీర్తనల వైపే ఎందుకున్నారు? సినిమాలో పాడకూడదు నాకు ఇప్పటికి కూడా లేదు. మంచి పాట, తత్వం ఉన్న పాట, లేదా సమాజానికి ఉపయోగపడే పాట పాడతాను. కానీ నేను ఇటీవల చూశాను, ఒక పాపులర్ సాంగ్ అయింది. అది పైన హీరో హీరోయిన్ డాన్స్ చేస్తున్నారు, కింద 10 ఏళ్ళు 11 ఏళ్ళ పిల్లలు, ఇద్దరు అబ్బాయి అమ్మాయి చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో అచ్చు గుద్దినట్టు అలాగే చేస్తున్నారు పాట. వాళ్ళు ఫ్యూచర్లో ఏమవుతారమ్మా? వాళ్ళకి పవిత్రత అంటే అర్థం అవుతుందా? ఇంకా అదే మార్గంలో వెళ్ళిపోతారు. వాళ్ళ మంచితనము, పవిత్రత తెలియకుండా వెళ్ళిపోతారు. ఒక వయస్సు రావాలి, ఒక ఆర్మర్ వేసుకొని, కవచం వేసుకొని ఈ సముద్రంలో దూకాలి. కవచం లేకుండా చిన్నప్పుడే మీరు ప్రవేశపెట్టేస్తే వాళ్ళు బాధపడతారు కదా. సినిమాల్లో పాడే ఇంట్రెస్ట్ మీకు పర్సనల్ గా లేదా, లేకపోతే అవకాశాలు ఎందుకు వదిలారు? కాకపోతే
తొలి కళాకారిణిని అన్నమాచార్య కీర్తనలు తీసుకున్నందుకు. నన్ను చూస్తే అన్నమాచార్య కీర్తనే గుర్తు రావాలి. నన్ను అడిగితే అన్నమాచార్య కీర్తన పాడమని అడగాలి. ఏ సినిమా పాటో చెప్పి ఇది పాడమని అడగకూడదు అని ఆ పాటలు ప్రచారం కావాలి అని స్వామికి నేను మాట ఇచ్చాను. ప్రపంచవ్యాప్తం చేస్తాను ఈ పాటను అని. అందుకని చెప్పి నేను అంకితమయ్యాను తల్లి. రెండోది, ఇది కేవలం అన్నమాచార్య కీర్తనలే పాఠంలో వేద పఠనం చేయడంలోనే నిమగ్నమై ఉన్న వాళ్ళకి, అరకొరగా పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఇందులో వచ్చే పవిత్రత అందులో మనకు స్ఫురించదు. అందుకని నేను అన్నమాచార్య కీర్తనలకి. అయితే మీరు ఇందాక మాట్లాడినప్పుడు అన్నారు చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నారు మీరు ఈ స్థాయికి రావడానికి. అయితే మొత్తంగా మీ సంగీత ప్రయాణంలో మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి ఇప్పటి వరకు? మొట్టమొదట నేను తిరుపతిలో ఈ ప్రచారం తీసుకున్నప్పుడే ఇంతమంది పెద్ద విద్వాంసులు ఉన్నారు, ఈ చిన్నపిల్లకి ఇవ్వాలా అన్న మాట ఒక ఆయన మా నాన్నగారికి వచ్చి చెప్పారు. ఇట్లా అంటున్నారు, ఇట్లా అనుకుంటున్నారు జనాలు కొంతమంది అని. అప్పుడు నాకు అనిపించింది ఏదో చాలా నన్ను అనేశారు వాళ్ళు అని చిన్నతనం కావడంతో. ఇప్పుడైతే లెక్క చేయని మాటలు అప్పట్లో బాధ కలిగించాయి. బాధ కలిగిస్తే నేను అన్నమాచార్య కళామందిరం అని మా ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చి పాట ప్రాక్టీస్ చేసుకుందాము. ఆయిల్ పెయింటింగ్ ఉంది అన్నమాచార్య, అది పెట్టుకున్నాను. ఆయనతో మానసికంగా మాట్లాడుతున్నాను. స్వామి ఎందుకు ఇలా అనుకుంటున్నారు? నేను సినిమా పాటలు మానేసి ఇవి నీవు ప్రచారం చేయాలని వచ్చాను కదా, అయినా అనుకుంటున్నారా నన్ను? నాకు అప్పుడు నెలకు 750 రూపాయలు. నా రికార్డు 21 ప్రోగ్రామ్స్ నెలకు ఉండేవి. పైన తరగతులు కండక్ట్ చేసేదాన్ని, నోటేషన్స్ రాసేదాన్ని, నోటేషన్స్ దిద్దేదాన్ని, ప్రూఫ్స్, ఇలా చాలా కార్యక్రమాలు, చాలా ప్లేసెస్కి వెళ్ళి పాడి రావాలి. ఇలా రిహార్సల్స్ ఉంటాయి, ప్రపోజల్స్ రాయాలి, రాసి పంపేదాన్ని, ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవాలి. చాలా కార్యక్రమాలు ఉన్నా కూడా ఇలా అనుకున్నారని బాధపడ్డాను అప్పట్లో. చాలా మీకు తెలియదేమని తల్లి, ఫీల్డ్ ఎవరికైనా అసూయలు నిష్కారణంగా. అసలు నేను కల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళడము, చుట్టూతా తిరగడం, నాకు ఇది కావాలి ఇది ఇవ్వండి అని అడగడం ఏం లేదు ఇంతవరకు. ఏదో ప్రాజెక్ట్కి వాళ్ళను పిలవడము, ఇది ఈ ల్యాండ్ కడితే ఇది నాకు సొంతం అవుతుందా ఈ హాల్? కాదు, ఇది అన్నమాచార్య భావనా వాహినికి సంబంధించిన హాలు. నేను వెళ్ళిపోతాను కొన్నాళ్ళ తర్వాత. ఇది నా శిష్యులు ఎవరు కొనసాగించాలని నా బై చాయిస్ వద్దనుకున్నాను. పిల్లలు నా స్టూడెంట్సే నాకు పిల్లలు, ఎవరికి ఇవ్వాలని ఇంత శ్రమ పడతాను? ఒక మంచి కార్యక్రమాన్ని గురించే కదా కష్టపడుతున్నది. ఈ అసూయలు నన్ను పెట్టిన కష్టాలు చాలా ఉన్నాయి తల్లి. ఈ టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్లో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అది నేను ఎక్కడ పంచుకోలేదు తల్లి. మనసుకు కష్టమైన పరిస్థితి ఒకటి వచ్చింది. నా వయసు చిన్నది కావడంతో నేను ఇంకా పని చేయలేను అని నిర్ణయించుకుని ఈవో గారు వద్దంటే కూడా నేను వచ్చేసాను ఇక్కడికి. ఇంకా నేను రాను తిరిగిని ఏడ్చాను కూడా. స్వామిని చూసి ఆ తిరుపతి కష్టాలన్నీ కూడా, స్వామి దూరం అయిపోయాను స్వామికి, స్వామి నా దగ్గర లేడు అని. నా పాటలన్నీ అలాగే ఉన్నాయి. నీ దరికి చేరగా బలము నాకు లేదురా, దేహ బలము లేదురా, అర్థ బలము లేదురా, ఉన్నదొక్కటే నీపై మమత, ప్రేమ పూల పాన్పు చేసి పరచితి మనసంతా, వచ్చేవని విశ్రమించేవని మింజామర చేబూని ఉన్నానురా. ఇలాంటి పాటలు. నా ఇంట నిలిచిపో గోవింద, నా కంట నిదురపో గోవింద. ప్రతిదీ కూడా స్వామి నేను నీ దగ్గరికి రాలేను, నువ్వే నా దగ్గరికి రా అని నేను బాధపడుతూ పాడిన పాటలే ఉన్నాయి. ఏమైనా సరే తల్లి, 100 మంది అభిమానులు ఉన్నప్పుడు ఒక్కళ్ళు అసూయపడినా వాళ్ళు చేసే పని ఈ 100 మందిని దాటి ఉంటుంది. దాంతో కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి. ఆ ఇబ్బందుల్ని స్వామి అనుగ్రహంతో దారి చేసుకుంటూ తొలగించుకుంటూ ముందుకెళ్తున్నాం. అయితే ఈ అన్నమాచార్య భావన వాహిని స్థాపించి మీరు సుమారు 41 ఏళ్లుగా ఇది కొనసాగిస్తూ ఉన్నారు.
మరి ఈ ప్రయాణంలో మీకు ఎదురైనటువంటి తీపి చేదు జ్ఞాపకాలు రెండు కూడా మాతో పంచుకోవాలి. నేను ఈ అన్నమాచార్య భావనా వాహిని స్థాపించి మా నాన్నగారు 116 రూపాయలు ఇచ్చారు కానుకగా. అది నవంబర్ 30 అవ్వడంతో నాకు అది బర్త్డే. నాకు గిఫ్ట్ కింద 116 ఇచ్చి, అమ్మ నువ్వు ఫ్రీలాన్సర్గా చేయాలనుకుంటున్నావు కదా, ఇది నా కాంట్రిబ్యూషన్గా పెట్టుకుని చెయ్యని ఇచ్చారు. ఇప్పుడు 1983లో సరే నువ్వు దేనికి భయపడద్దు, ముందుకు సాగిపో, స్ట్రైట్గా వెళ్ళిపో అని చెప్పి ఇచ్చారు. నేను అదే పద్ధతిలో కార్యక్రమాలు రూపొందించడం కానీ, నేనే చిన్నదాన్ని, నాకన్నా పెద్దవాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ నేర్పడం, వాళ్ళను ప్రొజెక్ట్ చేయడం, ఇలా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అయితే ఒక పెద్ద మనిషి ఏం చేశాడంటే ఈ అడ్వైజర్స్ అందరినీ తన ప్రాజెక్ట్లో వేసుకొని నన్ను కూడా రమ్మని అందులో చేరమన్నాడు. ఏంటి లక్ష్యం అంటే అన్నమాచార్య ప్రచారం అంట. ఇది అన్నమాచార్య భావన వాహిని ఆల్రెడీ ఉంది కదా, దీని ద్వారా చేయొచ్చు కదా అని అంటే, మేము విస్తృత పరిధిలో చేయాలను. విస్తృత పరిధిలో చేయండి, నా దగ్గర వనరులు లేక నేను ఇంకా ఇట్లా చేస్తూ వస్తున్నా, మీరు చేయగలిగితే చేయండి అన్నా. కానీ వాళ్ళు నాకు పెట్టిన కష్టం అంతా ఇంత కాదు, కానీ అది నాకెప్పుడు నష్టం చేయలేదు సరిగదా, నన్ను దృఢం చేసింది. స్వామి అనుగ్రహం నాతో ఉంది అన్న విశ్వాసాన్ని బలపరిచింది. ఈ కార్యక్రమం సందర్భంగా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్తున్నాను తల్లి. శోభారాజు గారి అన్నమాచార్య అంటున్నారే అని అడిగాడు. బా, అతి గొప్ప గౌరవం కదా. సినిమా అవార్డ్స్ ఫంక్షన్లో కూడా కార్యక్రమం జరిపించి నా చేత భానుమతి గారి చేత ఆనర్ చేయించారమ్మా. ఎవరు చేస్తారు అట్లాంటి పనులు? నా పాట సినిమా ఫంక్షన్లో ఉండడం ఏంటి, అది ఆయనకు సాధ్యమైంది. చాలా పాడాను. వాళ్ళ పెళ్ళిళ్ళకి, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకి చాలా అభిమానించేవారు, చాలా ఇష్టంగా వినేవారు. ఆయన రూపం గుర్తొస్తుంది, తల ఇలా ఊపుతూ వినడం నాకు ఇప్పటికీ గుర్తుంది నాకు. అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ అభిమానించారు. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. మంచి పవర్ఫుల్ మీడియా, దాని ద్వారా ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే అద్భుతంగా ఇవ్వచ్చు. అన్నమాచార్య సినిమా తీయాలని తాపత్రయపడ్డాను. వాళ్ళు అంతా చేద్దాం అనుకుని అదివో ట్యూన్ కూడా మార్చేసేసరికి నేను వాళ్ళ జోలికి వెళ్ళలేదు తల్లి. ఇంకా అయితే అన్నమాచార్య కీర్తనల మీద పరిశోధన చేశారు మీరు. సో అవన్నీ కూడా ఇప్పుడు నేటి తరానికి ఎలా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు మహినుద్యోగి కావలే మనుజుడైన వాడు, సహజి వలె ఉండి ఏమీ సాధించలేడు. ప్రాక్టికల్ అడ్వైస్. ఎట్లా పుట్టావో, ఎక్కడున్నావో గొంగళ్ళు అంటే వేసిన చోటే ఉన్నానన్నట్టు కాకుండా ప్రయత్నం చేయకుండా ఉంటే ఏం సాధించలేవు. నువ్వు ప్రయత్నం చెయ్యాలి. వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు. నువ్వు ట్రై చేసి పరిశోధన చేస్తే భగవంతుడే కనిపిస్తాడు నీకు. ఇట్లా ప్రాక్టికల్ మెసేజ్ ఇచ్చిన సందర్భాలు, సంకీర్తనలు చాలా ఉన్నాయి తల్లి. అలాగే ప్రపంచంలో కూరుకుపోకుండా తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెలుసుకున్నాడనుకో మోక్షం. అది ఇంకా ఏది నిత్యము, ఏది అసత్యము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అశాశ్వతము అని తెలుసుకున్నాడనుకో, అది ఒక ఆటలాగా జీవితం గడిచిపోతుంది. అది ఆట కాకుండా ఇదే శాశ్వతమని కూరుకుపోయాడనుకో, అప్పుడు ఏం చేస్తాం? ఇట్లాంటి పాటలు వింటాము, ఊరికే మ్యూజిక్ విని బాగుంది అనుకోవడం కాకుండా ఏముంది అందులో, ఏం మెసేజ్ ఇచ్చాడు అన్నమయ్య అని ఒకసారి మనసు పెడితే తప్పకుండా మనకు ఇంతకన్నా గురువు దొరకడు అనే ఆలోచన వస్తుందమ్మా. మీరు చిన్నప్పుడు అంటే 4 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడడం మొదలు పెట్టారు. సో ఇప్పటికీ ఇంకా మీరు పాడుతూనే ఉన్నారు. మీ స్వరంలోని మాధుర్యం ఇంకా తగ్గలేదు. దీనికి కారణాలు? దీనికి బహుశా నేను ఒక ర్యాట్ రేస్లో వెళ్ళకపోవడం, నాకు మా పాటలు పాడితే నీకు ఇంత డబ్బు ఇస్తామని ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర.
అవి వేరే మతానికి చెందిన పాటలు. నేను అలా వేరే మతానికి చెందిన పాటలు పాడకూడదు అన్న ఆలోచన నాకు లేదు. కాకపోతే నేను ఐడెంటిఫై అవ్వాలి ఈ సబ్జెక్ట్తో అని ఉంది. అందులో కూడా మంచి పాటలు ఉన్నాయి, మంచి తత్వం ఉంది, మంచి అభిప్రాయాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే నేను అది ఇది అన్నీ పాడాను అనుకోండి, శోభారాజ్ అంటే ఈ సబ్జెక్ట్ అని గుర్తుండదు. అవును. అందుకని నేను చిన్నతనంలోనే ఆలోచన చేసి నేను వీటిని ప్రచారం చేయాలి, నేను స్వామికి మాట ఇచ్చాను, నేను ఇవే ప్రచారం చేయాలి అన్న ఆలోచనలో ఉండిపోయాను తల్లి. ఆల్ ఇండియా రేడియోలో కూడా మీరు చేశారు కదా. ఆర్టిస్ట్గా మంచి పేరున్న రోజుల్లో నాకు ఆర్టిస్ట్గా అపాయింట్ అయ్యాను ఆల్ ఇండియా రేడియోకి. నేను బయట కచేరీలు పాడుతున్న సందర్భం నా 16వ ఏట ఆర్టిస్ట్ అయ్యాను. అక్కడ అన్నమాచార్య ప్రాజెక్ట్లో చేరిన తర్వాత వాళ్ళు పిలిస్తే నేను ఈ పాటలే పాడతాను, నేను రాను చెప్పగలిగే నాకు ధృతి ఉందన్నమాట. ఇప్పుడు చెప్తే ఆయన అట్లా కాదు, మీరు అవే పాడితే అవి డివోషనల్ కిందికి వస్తాయి, మీరు లైట్ మ్యూజిక్ పాడాలి అని పిలిచి పాడించిన సందర్భాలు ఉన్నాయి. కలగా మోహన్ గారు ఎన్నేళ్ళొచ్చిందో ఈ మావా ఎన్నేళ్ళొచ్చిందో ఈ పాట నేను పాడాను అని అడిగితే అది కడపలో ఈమా రేడియో స్టేషన్ నుండి ఈ మాస పాటగా వచ్చిందన్నమాట. అది ఎంత పాపులర్ అయిందో నేను చెప్పలేను. అది పాపులారిటీ వచ్చిన తర్వాత అలాంటివి ఎన్నో పాడచ్చు, ఎన్నో చేయొచ్చు. నా దృష్టి ఈ తత్వం మీదే ఉండింది తల్లి. అయితే మన కీర్తనలకి ప్రాధాన్యత తగ్గుతూ ఉన్నటువంటి ఈ టైంలో ఈ అన్నమయ్య కీర్తనల ప్రాధాన్యం పెంచడానికి ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒక ఇన్విటేషన్ తయారు చేయాలనుకోండి, అన్నమాచార్య జయంతి కార్యక్రమం వచ్చింది, నేను రాయాలి. అది డ్రాఫ్ట్ చేయడానికి ఎవరు లేరు నాకు. అది ఒకళ్ళని అపాయింట్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు ఇదివరకులాగా 10,000 15,000 ఇస్తే ఎవరు రారు. కనీసం కొన్ని వేలు, 25,000, 30, 50 లక్ష రూపాయల్లో ఉన్నారు ఇప్పుడు. అలాంటి వాళ్ళని అపాయింట్ చేసుకోవాలని ఉన్న వనరులు లేవు నా దగ్గర. రెండోది, ఇప్పుడు ఏర్పాట్లు ఉన్నాయి, ఈ హాలు పుష్పాలంకారం చేయాలి, దానికి నేనే ఆలోచన చేయాలి. నాకు ఆ బాధ్యతలు వేరే వాళ్ళు చేపట్టారనుకోండి, ఇంకెన్ని పాటలు ప్రచారం అయ్యేవి, ఎన్ని నేను కంపోజ్ చేయగలిగేదాన్ని, ఎంతమందికి టీచింగ్ చేయగలిగేదాన్ని, ఎన్ని నొటేషన్ రాయగలిగేదాన్ని, ఎన్ని పాటలు రాయగలిగేదాన్ని అని ఇప్పటికీ బాధపడతాను తల్లి నేను. ఇది అంతా కూడా మనసులో ఒక ఇష్టంతో, ప్రేమతో, భక్తితో వచ్చేదే కదమ్మా, ఒకరు చెప్తే అయితే రాదు. అలాగే మీకు మామూలుగా మనసు బాగాలేనప్పుడు లేదా సంతోషంగా ఉన్నప్పుడు నార్మల్గా మీరు కూడా ఎలాంటివి పాడుకుంటూ ఉంటారు ఇంట్లో? మోస్ట్లీ అన్నమాచార్య కీర్తనలు పాడిన, కొన్ని మంచి భావగీతాలు ఉన్నాయి పాడుకుంటాను, కొన్ని ఫిల్మ్ సాంగ్స్ నాకు నచ్చినవి ఉన్నాయి. భూలే హుయే యాదే ముझे इतना न सताओ, अब चैन से रहने दो मेरे पास ना आओ, ఇలాంటివి సరదాగా పాడుకుంటాను. నేను కూడా సంతోషంగా పాడుకుంటాను. నా దృష్టిలో మంచి ఎక్కడున్నా గ్రహించి మనం అడాప్ట్ చేసుకుని దాన్ని నేను ప్రజెంట్ చేయగలిగితే చాలా సంతోషం. నా స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అడుగుతుంటారు, ఈ పాటను నువ్వు ఎలా చేస్తావో అని. కేవో కేక పాట ఇచ్చి దీన్ని నువ్వు ఎలా పాడతావో అని అడిగారు. నేను పాడాను. ఊ అంటావా పాటను కూడా మీరు భక్తి పాట రూపంలో పాడారు, ఆ ట్యూన్లో పాడారు కదా, అప్పుడు కూడా చాలా అదొక వివాదాస్పదం అయింది. సో వీటన్నిటిని మీరు ఎలా చూసారు ఆ టైంలో? అది అసలు అలా పాడాలని మీకు ఎందుకు అనిపించింది? నాకు అప్పటికి ఇంకా ఆ సినిమా రిలీజ్ కాలేదు తల్లి. ఆ ట్యూన్ మావాడు రమణ తెచ్చి ట్యూన్ వినిపించాడు, నాకు మాటలు కూడా వినపడలేదు. ఆ ట్యూను తారారా తారారా ఇదే తెలుస్తుంది ట్యూన్. ఈ ట్యూన్లో నన్ను చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు కొంతమంది వాళ్ళంత పూజలు చేయకున్నా, అంత మంచితనం లేకున్నా చాలా సంతోషంగా ఉంటారు, వాళ్ళకి చాలా డబ్బులు ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, చాలా భక్తులు అయి ఉంటారు, మంచితనము మంచి మార్గంలో పోతూ ఉంటారు, వాళ్ళకి ఏమి ఉండదు ఎందుకు అని అడిగాను. ఆ కర్మ సిద్ధాంతం మనది కదా, కర్మ సిద్ధాంతం మీద ఆధారపడిన స్పిరిచువాలిటీ మనది. ఒక బంతిని నువ్వు గోడకి ఎంత
శక్తివంతంగా విసురుతావో అంతే శక్తితో అది నీకు వెనుక తిరిగి వస్తుంది. కర్మ సిద్ధాంతం అదే. ఒక మంచి చేసావు నీకు తిరిగి వస్తుంది, ఒక చెడు చేసావు నీకు తిరిగి వస్తుంది. కానీ బిజినెస్ చేసినట్టుగా నేను ఇది ఇస్తే మంచి వస్తుంది కదా, అమ్మకు అన్నం పెడితే మనకు డబ్బులు బాగా వస్తాయి అని పెట్టడం వల్ల రాదండి. అట్లా పెట్టకూడదు. ప్రేమగా ఎప్పుడైతే పెట్టావో అదంతకదే వస్తుంది. దాని గురించి మనం ఆలోచన చేయని అవసరం లేదు. నేను ఆ కర్మ సిద్ధాంతాన్ని ఆ ట్యూన్లో పాడి, పాటలాగా చిన్న పాట, ఒక చరణం, ఊ అంటావా మాధవ, ఊ అంటావా మాధవ అన్నాను, మామ అనలే. అవును. చరణం అంతా కూడా ఫిలాసఫీ ఉంది. నేనేమనుకున్నానంటే ఇది పాపులర్ అవుతుంది కదా, ఈ ట్యూన్ సరదాగా ఉంది, అందరికీ వెళ్తుంది నా మెసేజ్ అనుకున్నా. ఓకే. అని చాలా నెగటివ్ ట్రోల్ స్ప్రెడ్ చేశారు. అయింది. అది దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమంటే, నేను ఇన్ని అన్నమాచార్య కీర్తనలు ఇన్నేళ్లగా దీనికి నిలబడితే ఒక్కసారి కూడా అమ్మ మీరు మంచి పని చేస్తున్నారు అనని వ్యక్తులు కూడా ఈ ట్రోల్ ఒక్కదాంతో చేయడానికి రెడీ సిద్ధమయ్యారంటే మీకే తెలుస్తుంది కదా వాళ్ళ ఆంతర్యం. నేను అన్నమాచార్య కీర్తన పాడినప్పుడు నువ్వు మెచ్చుకుని ఉంటే ఇప్పుడు నేను సరే అంటాను, అప్పుడు ఏమనలేదు. ఇప్పుడు నువ్వు అంటున్నావు అని అంటే ఏమిటి? వేలెత్తి చూపాలనే కదా ఆ తత్వం అంటారా? అసూయాలండి. ఏదో అది నువ్వురా సినిమాలో నువ్వు కూడా చెయ్యి, నువ్వు చేసి పాడు, ఎందుకు అట్లా వేరే వాళ్ళు చేసి తీసుకోవడం అంటే, నాకు అట్లా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడో పోదును. అందులో మంచి మాటలు ఉండవనే కదా. ట్యూన్స్ చాలా బాగుంటాయి, చాలా బాగున్నాయి కొన్ని, కానీ మాటలు ఎలా ఉంటాయి అందులో, ఆ భావనలు శ్రోతలో చొప్పించకూడదనే కదా నా ఉద్దేశం. అమ్మ, జనరల్గా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, లలితా సహస్రనామ స్తోత్రం కానీ, ఇవన్నీ కూడా ఇప్పటి జనరేషన్ చాలా మందికి తెలియవు. మరి వీటిని కూడా ఈ తరానికి ఎలా చేరవేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీరు గమనిస్తే ఒక 30 ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడు చాలామంది చదువుతున్నారు. చాలామందికి విష్ణు సహస్రనామం అంటే తెలుసు, లలితా సహస్రనామం అంటే కూడా తెలుసు. అంటే కంపారిటివ్ ఇంకా బాగా రావాలి, కానీ బెటర్గా ఉంది. కాకపోతే వాళ్ళు ఇది చదివితే మనకు మంచి జరుగుతుంది, అది చదివినంతసేపే అక్కడ కూర్చొని చదివి బయటకు వచ్చేసి వాళ్ళ వ్యవహారం వాళ్ళది అన్నట్టుగా కాకుండా, మొత్తం జీవితాన్నే ఒక పూజలాగా జరపగలిగితే, ఒక సాధనగా తీసుకుంటే తప్పకుండా వాళ్ళను మనం అదిగో నేను అట్రాక్ట్ చేసే పద్ధతిలోనే ఊ అంటావా మామ, ఊ అంటావా ట్యూన్లో ఫిలాసఫీ పాడి చేశాను. తెలుసుకున్న వాళ్ళు తెలుసుకొని ఉండాలి. ట్యూన్ను తప్పితే థాట్ని పట్టించుకునే స్థితిలో లేరు అని అంటే కష్టం. వాళ్ళకి చిన్నతనం నుండి, ఇప్పుడు మొక్కై వంగనిది మానై వంగున అంటారు కదమ్మా, చిన్నతనంలోనే వాటి అర్థాలు, లైఫ్ అంటే ఏంటి, ప్రకృతి ఏంటి, దేవుడు ఏంటి, మనిషి ఏంటి, ఎలా వ్యవహరిస్తే జీవితం సజావుగా జరుగుతుంది, కష్టం వస్తే ఎలా ఫేస్ చేసుకోవాలి, కష్టాన్ని ఎలా స్వీకరించాలి, సుఖాన్ని ఎలా అనుభవించాలి, నీళ్ళల్లో మునుగుతూ నీటికి అతీతంగా ఎలా ఉండాలి హంసలాగా అనే తత్వాన్ని బోధించాలి. అప్పుడు వాళ్ళు ఏ విష్ణు సహస్రనామాన్నో లలితా సహస్రనామాన్నో ఆశ్రయించగలుగుతారు ఇష్టంగా. అయితే సంగీతంతో జబ్బులు కూడా నయం చేయొచ్చని మీరు ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఇంకా అలాంటి ప్రయోగాలు ఏమైనా చేస్తారా ముందు ముందు? అలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి తల్లి. చాలా మంది నాకు లెటర్లు రాసి, చాలా నేను అది పబ్లిసైజ్ చేయను ఆ కార్యక్రమాన్ని. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నా ఖర్చుతోనే ఆర్కెస్ట్రా కానీ, సౌండ్ సిస్టమ్ కానీ నేనే ఖర్చులు పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి పాడి వాళ్ళు ఆనందపడి వచ్చిన వాళ్ళు ఉంటారు. చాలా ఉదంతాలు ఉన్నాయి ఇలాంటివి. వాళ్ళ పేర్లు చెప్పడం బాగుంటుందో బాగుండదు, కాకపోతే వాళ్ళకు స్థిమితం వచ్చి వాళ్ళకు ఒక ఉపశమనం కలిగి ఆనందించిన వాళ్ళు ఉన్నారు. అది ఆరోగ్యం బాగు చేస్తుంది అంటే ప్రయోగించే ప్రయోక్త, పాడేవాళ్ళు ముందు మనసు శుద్ధంతో చేయాలి. ఆ వినేవాళ్ళు కూడా రిసెప్టివ్. ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో నుండి ఒక పాట ప్రసారం చేస్తారు. ప్రసారంలో తేడా ఉన్నా, రిసెప్షన్లో తేడా ఉన్నా పని చేయదు. రెండు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇది ప్రసారం అవుతుంది, ఆ పాట చక్కగా వింటాం. అలాగే ఇది 2 వే ప్రొసీజర్. నేను ప్రయోగించి వాళ్ళు రిసీవ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ చాలామంది నాకు కృతజ్ఞతగా
భావనలు తెలుపుతూ ఉంటారు. నేను ఈ కొన్ని కారణాల మూలాన నేను ఇప్పుడు ముందు ఎలా పాడానో అలాగే పాడే స్థితి నాకు 3 నెలల తర్వాత వస్తుందని ఒక హోప్ ఉంది. ఓకే. నేను మళ్ళీ ప్రారంభిస్తాను ఆ కార్యక్రమం. మీరు విదేశాల్లో కూడా చాలా అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. అక్కడ ఎలాంటి స్పందన వచ్చింది మీకు? చాలా అంటే చాలా బాగుంటుంది తల్లి వాళ్ళ రిసీవింగ్. ప్రతిస్పందన. మ్మ్. చాలా బాగుంటుంది. ఆ, వాళ్ళకి మేము ఇండియా నుండి వచ్చేసామన్న భావన ఉంటుందో, లేక ఇలాంటి మనిషి అన్నమాచార్య కీర్తనలకి అంకితమైంది సినిమా ఒక ఆవిడ అంది, ఉమ్. మీ టాలెంట్ అంతా మీరు సినిమాల్లో పెట్టింటే మీకు ఎంత ప్రయోజనం వచ్చేదండి, ఏంటి అన్నమాచార్య కీర్తనలకే ఉండిపోయారు అని. అంటే వాళ్ళు విలువను గుర్తిస్తున్నారు, ఆమె ఎందుకు ఇట్లా అంకితమైంది అని ఆలోచన చేస్తున్నారు. ఉమ్. ఇందులో ఏదో స్పెషాలిటీ ఉంది, తను ఇహంలో ఎంత సాధించిందో కానీ పరాన్ని ఆశించి ఈ తత్వం ప్రచారం చేయాలనుకుంటోంది అన్న ఆనందంతో పాట పాడుతుంటే వాళ్ళ ప్రతిస్పందన కానీ నాకు చాలా బాగుంటుంది తల్లి. చాలామంది ఉత్తరాలు రాయడం కానీ మెయిల్స్ పెడతారు. చాలామంది మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు అన్నమయ్యపురం రావడం కానీ ఉంటుంది. నాకు సంతోషం కలుగుతుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు అన్నమయ్యపురానికి సంబంధించి ఏమన్నా డొనేషన్స్ లాంటివి ఇలా సపోర్ట్ కూడా మీకు చేస్తున్న దాఖలాలు ఉన్నాయా? ఈ అన్నమయ్యపురము టెంపుల్ వీటి నిర్మాణము నేను పాడగా వచ్చిన పారితోషికము, నేను క్లాసెస్ చెప్పిన తర్వాత వచ్చిన పారితోషికము 85% ఉంది. ఒక 15% నాకు సపోర్ట్ వచ్చింది. ఆ సపోర్ట్కి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను తల్లి ఎప్పటికీ. కాకపోతే ఇప్పుడు వాళ్ళు పంపించాలనుకుంటే నాకు FCRA సర్టిఫికెట్ ఉండాలి. దానికోసం మేము అప్లై చేసాము. అది రాగానే వాళ్ళ సపోర్ట్ నాకు ఇస్తే సంతోషపడతాను. అయితే సత్యసాయి బాబా మీకు చాలా మీ లైఫ్లో మిరాకిల్స్ జరిగాయని విన్నాను సత్యసాయి బాబా వల్ల. సో అవేంటో మేము తెలుసుకోవచ్చా? సత్యసాయి బాబా మహిమల్ని ఒక పుస్తకంగా రాస్తే బాగుంటుంది అని చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను, కానీ అది జరగలేదు తల్లి. కాకపోతే ఆయన అందరిలాగే నేను భావించాను, ఆయన మనిష లేదా యోగ అవతార పురుషుడు అంటారేంటి, ఆయన అవతార పురుషుడా అన్న ఆలోచనతోటే వెళ్ళాను. వెళితే నాకు కలిగిన అనుభూతులు, ఆయన మాట్లాడిన మాటలు, ఒక్క నాకే తెలిసిన విషయాలు, ఒక్క నాకు మా ఆయనకు తెలిసిన విషయాలు ఆయన ఎలా చెప్పారు. ఒకటి చెప్తే ఏదో ఛాన్స్లో చెప్పారనుకోవచ్చు, 100 చెప్పారనుకో, ఆయనకు తెలుస్తోంది ప్రతిదీని అనుకుంటారా అనుకోండి. అలాగా కొన్ని చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. నాకు ఒకసారి సినిమా తీయాలని ఇష్టము, కాకపోతే సీరియల్ అన్నా నేను తీయగలగాలి, అన్నమాచార్యది ఎక్కువ చెప్పగలుగుతాము సీరియల్ అయితే అనుకుని, నేను చేయగలుగుతాను ఈ పని చూపించాలని ఒక సింగిల్ ఎపిసోడ్ తీశాను. అన్నమయ్య హరిభక్తి అని నేనే స్క్రిప్ట్ రాసి, నేనే స్క్రీన్ ప్లే రాసుకుని మ్యూజిక్ చేసి బాలుగారి చేత పాడించాను. తీసుకుని షూట్ చేసి, అప్పట్లో MS రెడ్డి గారు రామాయణానికి పెద్ద సెట్టింగ్ వేశారు. ఆయన వెళ్ళి అడిగాను, నాకు సెట్టింగ్ ఇస్తారా అంటే, నేను ఎవరికి ఏనమ్మా, చాలా డబ్బులు పెట్టి తయారు చేశాను, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇస్తాను, రాజు గారా ఫ్రీగా చేసుకోను. కానీ నేను అప్పటికి ఇంకా వనరులు లేక, మీరు ఇందాక అడిగారు, అవును, వనరులు లేక టైం ల్యాప్స్ అవ్వడము, నేను నా ఎనర్జీస్ ఆ వనరులు సమకూర్చుకోవడానికి స్పెండ్ చేయడము, ఇలాంటివి జరిగాయి. అప్పుడు తయారు చేసి సింగిల్ ఎపిసోడ్ షూటింగ్ చేసిన తర్వాత లాస్ట్లో స్వామి పిక్చర్ వేసి, స్వామి శ్రీ చరణాలకు అంకితం అని రాశాను. నాకు అసలు అది షూట్ చేయడానికి కూడా డబ్బులు లేవు. నేను ఒక ఫ్యాన్ ఉన్నారు నాకు ఒంగోలులో, లక్ష్మీనారాయణ గారు అని, ఆయనను మనీ ఇస్తారా అండి కొంచెం, నాకు ఎంత కావాలమ్మా అంటే 75, అంటే 20% 18% ఇంట్రెస్ట్ మీద ఇస్తాను. ఏంటి నీ ఇంట్రెస్ట్ అడుగుతాడు ఇలాగా, నాకు డబ్బుల గురించి ఎక్కువ తెలియక, అయితే సరేనండి అని పెట్టేశాను. కోపం వచ్చింది, ఇంట్రెస్ట్ అడుగుతారేంటి. మళ్ళీ ఆయన కాల్ చేసి, అమ్మా ఇది పద్ధతి తల్లి, ఇంట్రెస్ట్ తీసుకోవడం అనేది పద్ధతి, మీరు యాక్సెప్ట్ చేయాలి దీన్ని
చూద్దాం మీరు చేయండి, నేను ఇస్తాను, మీరు చేయండి అని పంపించాడు. 75,000 పంపించాడు. నేను షూట్ చేశాను. కొత్త పిచ్చి కదండి, నాకు తెలియదు ఆ ఫీల్డ్, షూటింగ్, నిర్మాణం. అదే కొంత డబ్బులు నష్టపోయాను, ఇంకా కావాల్సి వచ్చింది. మళ్ళీ అడిగాను, 25,000 మళ్ళీ ఇచ్చాడు. చేశాను. చేసిన తర్వాత దానికి స్పాన్సర్షిప్ కోసం ట్రై చేస్తే 15,000. మ్యాక్సిమం ఒక ఆయన, ఇంకో బాపురెడ్డి గారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన ఒక 40,000కి ఆయన డిపార్ట్మెంట్ తరఫున ఇస్తాను అన్నారు. ఈ 40,000 తీసుకొని నేను ఆయన అప్పు చెల్లించలేను కదా, ఇంకా 60,000 ఎక్కడి నుంచి తేవాలి, నేను స్పెండ్ చేస్తాను యాక్చువల్గా అనుకుని, ఇంకా సరే ఇట్లా కాదు, మనం మద్రాస్కి వెళ్ళి ట్రై చేద్దాం అనుకుని నేను ఆయన బయలుదేరాం. ట్రైన్లో పడుకుని ఉంటే నాకు నిజం అనిపించే ఒక కళ వచ్చింది. ఏమంటే ఒక గుహలో నేను తిరుగుతున్నాను, అన్ని స్వామి శిల్పాలు గోడకున్నాయి. స్వామి అంటే సత్యసాయి బాబా కాదు, అందరూ ఉన్నారు, దేవతలు, దేవతామూర్తులు. చూస్తూ తిరిగి వచ్చి ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసరికి సత్యసాయి బాబా నిలబడి ఉన్నారు. చూసావా అని అడిగాను. చూసాను స్వామి అని చెప్తే, నీ చెయ్యి ఇట్లా అన్నాడు. చెయ్యి ఇలా ఇస్తే అందులో పచ్చటి అక్షింతలు పెట్టారు. ఆ పచ్చటి అక్షింతల్లో గ్రీన్ స్టోన్ ఉన్న రింగు, దాని చుట్టూ వైట్ స్టోన్స్ ఉన్నాయి, అవి ఇలా ఎక్స్పాండ్ అవుతా ఉన్నాయి, ఇట్లా ఇట్లా ఇట్లా. అది నేను తీసుకుని, ఇంకా ఆయన ఏదో ఫిలాసఫీ చెప్పారు, అదంతా నాకు గుర్తులేదు తల్లి. అది నాకు ఆ కళ రాగానే ఇది నిజం అనుకుని నేను అనుకుంటున్నాను, కానీ మెలకు వచ్చేసరికి కళ అని తెలిసింది. మా ఆయనను లేపేశాను. నందు, నాకు ఇట్లా కళ వచ్చింది, చెన్నై వెళ్తే మనకేదో సపోర్ట్ దొరుకుతుంది అన్నట్టు అనిపిస్తుందంటే, సరే లేరా పడుకో అన్నారు. సరే మేము చెన్నై, మెడ్రాస్ వెళ్ళిపోయాం. మెడ్రాస్లో అక్కడ ఆ రోజు ఎవరిని కాల్ చేసినా ఎవరు లేరు, ఊర్లో లేరు, అట్లా ఉంది. ఏం రబ్బా, నాకు కళ అట్లా వచ్చింది, ఇట్లా ఉంది వ్యవహారం అనుకున్నాను. మళ్ళీ మరుసటి రోజు వెల్వెట్ షాంపూ వాళ్ళని దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు తప్పకుండా మేము తీసుకుంటాం, 1 minute 2 minutes అడ్వర్టైజ్మెంట్, 1 minute మేము తీసుకుంటాం. ఎంత అయిందంటే 2 లక్షలు అని చెప్పారు. మా ఆయన కొంచెం ప్రాక్టికల్ కదా, ఒక 2 లక్షలు అని చెప్పేసరికి మేము 1 లక్ష ఇస్తామన్నారు. బడ్జెట్ వచ్చేసింది. తర్వాతనేమో డయానారా టీవీ అని ఉంది, ఓబుల్ రెడ్డి గారు, ఆయన దగ్గర అపాయింట్మెంట్. ఫస్ట్ టైం నేను వెళ్ళాను. వెళ్తే ఆయన చూసి, ఏం కావాలమ్మా మీకు, నేను మీ గురించి చాలా విన్నాను, మీ అన్నమాచార్య పాటలు విన్నాను, ఏం కావాలి మీకు అని అడిగితే, మీరు ఇది ఒకసారి చూస్తారా సార్ అంటే, నాకు టైం లేదు తల్లి, మీకేం కావాలో చెప్పి చేస్తాను అన్నారు. ఇట్లా నేను ఇది ప్రొడ్యూస్ చేశానండి, దీనికి స్పాన్సర్షిప్ ఉంటే బాగుంటుంది. మా ఆయన ప్రకారంగా 2 లక్షలు అయిందంటే నేను 1 minute తీసుకుంటాను. బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఈయన ఏమన్నాడు మా ఆయన, నేను ఫిష్ కర్రీ తింటాను. నేను అన్నాను, మనం స్వామి భక్తులుగా ఉన్నాం కదా, ఆయన నాన్ వెజిటేరియన్ తినకూడదని చెప్పేశారు కదా, ఇప్పుడు తింటే బాగుంటుందా, వద్దంతే, నువ్వు తినద్దు నేను తింటాను. సరే నేనేమనలేదు, ఆయన తిన్నాను, అయిపోయింది. తర్వాత వెల్వెట్ షాంపూ వాళ్ళకి ఫోన్ చేస్తే, మీకు డబ్బులు ఇచ్చే ఆయన సింగపూర్లో ఉన్నాడు, ఆయన రావాలంటే వారం రోజులు పడుతుంది, నాకు 50,000 ఇచ్చే అధికారం ఉంది, అది ఇవ్వమంటే ఇస్తాను. చూసారా ఎట్లా ఉంటుందో వ్యవహారం. సరే ఏదో ఒకటి ఇవ్వండి అని తీసుకున్నాము. అది కూడా ఎప్పుడు వచ్చింది, ట్రైన్లో మేము హైదరాబాద్ వచ్చేసి మూవ్ అవుతుంటే ట్రైన్, ఆ మేనేజర్ ఎవరో పంపించారు మనిషిని, ఆ చెక్ తీసుకొచ్చి మూవింగ్ ట్రైన్లో మాకు అందజేశారు. ఆయన కూడా ఓబుల్ రెడ్డి గారు చూడలేదు, నేను తర్వాత చూస్తా అన్నారు. చూడకుండా, టెలికాస్ట్ అవ్వకుండా ముందే చెక్కులు ఇచ్చిన ఉదంతం ఇది ప్రథమమేమో అనుకుంటున్నా, ఇది ఒకటేనో మరి తెలియదు. 1.5 లక్షలు వచ్చాయి తల్లి మాకు ఒక సింగిల్ ఎపిసోడ్కి. గ్రేట్. అది దైవానుగ్రహం కాదంటావా? మొదటిసారి మీరు ఇంకొక విషయం, నేను దూరదర్శన్కి ఇది సబ్మిట్ చేశాను.
రిజిస్టర్లో రాశారు. అప్పట్లో ఆయన సాయిబాబా ఏదో చైన్ ఇట్లా లోపల పెట్టుకుని ఇచ్చారు అని డెక్కన్ క్రానికల్లో బాగా వచ్చింది. మీరు గమనించారో లేదో? ఆయన అంతా వ్యవహారం ఇట్లా చేస్తాడు అని. అందుకనో ఏమో మరి తెలీదు. ఈ లాస్ట్‌లో ఈ పిక్చర్ పెట్టడానికి లేదు. స్వామి శ్రీ చరణాలకు అంకితం అని రాశాను కదా! తీసేయాలి అని రాశారు. నేను ఒకటే మాట అన్నాను. మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడికెళ్ళి ఆయనకు కాళ్ళు మొక్కుతున్న సీన్ టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ కాళ్ళు మొక్కిన సీన్ టెలికాస్ట్ చేస్తున్నారు. నేను చాలా చిన్న సిటిజన్ అండి. నన్ను మీరు అట్లా నా సెంటిమెంట్ అది. మీరు దాన్ని ఎందుకు తీయమంటున్నారు అంటే, లేదు అది రికార్డులోకి వెళ్ళిపోయింది తీయాలి అని. నేను తీను, మీరు మీ చేతనైతే మీరు తీసుకోండి అనేసి వచ్చేసాను. అది సంక్రాంతి స్పెషల్ టెలికాస్ట్‌లో టెలికాస్ట్ అవుతుందన్నమాట. నేను చూస్తూ నన్ను టెలికాస్ట్ అవుతోందంతా స్వామి పిక్చర్ ఉందా లేదా అని చూస్తున్నాను. చివరికి స్వామి పిక్చర్ కూడా స్వామి శ్రీ చరణాలకు అంకితం వచ్చేసరికి చాలా సంతోషం అయిపోయింది అనమాట. స్వామి నీ అనుగ్రహం ఉంది నాకు. నేను స్వామి దగ్గరికి వెళ్ళాను. ఇవి దొరక్కపోతే నాకు స్పాన్సర్షిప్ దొరకలేదు. నేను స్వామి శ్రీ చరణాలకు అంకితం అని రాశాను కానీ వెళ్ళలేదు కదా, స్వామి దగ్గరికని వెళ్ళాను తీసుకెళ్ళి. స్వామి పలకరించలేదు, ఏదో కామెంట్లు చేస్తున్నారు ఇట్లా అట్లా వెళ్తూ. రామానుజాచార్య అంటారు ఒకసారి అన్నమాచార్య అంటారు, ఒకసారి కూర్చో బాగా కూర్చో అని ఏదో అట్లా మాట్లాడుతున్నారు తప్ప రికార్డు తెచ్చావా, ఎందుకు స్వామి ఇంత నిర్దయ, దండిగా ఉంది దయ, నిర్దయ నిర్దయ అంటూ వెళ్ళారు ఆయన. నాకు అంతే, నన్ను ఆసారి ఇంటర్వ్యూకి పిలవలేదు. నాకు 95% నాకు ప్రతిసారి పిలిచారు. ఇది నాకు ఇంటర్వ్యూ ఇవ్వని సందర్భాల్లో ఇదొకటి. నేను తిరిగి వచ్చేసి చెన్నైకి వెళ్ళాను అనమాట. ఆయన అనుగ్రహం లేకపోతే జరుగుతుందా ఇది? నేను అంతకుముందు ఏం చేశానని, ఏం సీరియల్స్ తీశానని, సినిమాలు తీశానని ఓబుల్ రెడ్డి గారు అంత గౌరవించేవాడు. వెల్వెట్ షాంపూ వాళ్ళు నాకు అంత ఇస్తారమ్మా. వాళ్ళకి ఆ అభిమానం ఉండొచ్చు గాక, కానీ అది ఇట్లా ట్రాన్స్లేట్ అయ్యి సపోర్ట్గా రావాలంటే దైవానుగ్రహమే పని. ఇట్లాంటివి నేను మీకు ఒక 1000 చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా అనుభవాలన్నీ చాలా చక్కగా మాకు అన్ని ఓపిక్గా వివరించారు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. సో చూశారు కదా, పద్మశ్రీ శోభారాజ్ గారు తన జీవితంలో జరిగినటువంటి ఎన్నో అనుభవాలు చాలా ఓపిక్గా మనతో పంచుకున్నారు. ఆ దైవానుగ్రహం కూడా ఆమె పైన ఎలా ఉందనేది కూడా చాలా చక్కగా వివరించారు. స్టే ట్యూన్డ్.